ప్రైస్లో వాళ్ళు మాకు చక్కగా చేసిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. చెప్పిన విధంగానే వాళ్ళు చక్కగా మాకు చక్కటి అవుట్పుట్ తోటి మాకు ఇచ్చారు. లేట్ అవుతుందేమో అని భయపడ్డాము, అట్లాంటివి ఏం లేదు. ప్రాబ్లం ఇన్ టైంలో ఇచ్చారు. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నీట్గా ఉంది వర్క్ కూడా. వీళ్ళతో జర్నీ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. రాత్రి ఒక్కొక్కసారి మేము రాత్రి 9-9:30 కూడా ఫోన్ చేసేవాళ్ళం. అప్పుడు కూడా వాళ్ళ ఆఫీస్లో ఉండి మాకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. ధీరజ్ చెప్పేవాడు, మేడం ఇట్లా పోదామా. అట్లా మాకేమైందంటే మాకు తర్వాత ఆలోచిస్తే ఓహో వీళ్ళు చెప్పిందే బాగుంది కదా, మాకు ఐడియా ఉండదు కదా ట్రెండింగ్. అది కాకుండా మేమేదో కలర్స్ సెలెక్ట్ చేసి వచ్చిన తర్వాత అవుట్పుట్ ఎట్లుంటుంది అని తెలియదు కదా. దాన్ని బట్టి ధీరజ్ మంచి బాగా మాకు సలహా ఇచ్చాడు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ మనీషా గారు, చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు మాకు. Hey guys, this is Manisha Padala. You are watching Casa Interiors. Present అయితే నేను రాజపుష్ప ప్రొవిన్షియల్లో ఉన్నాను, నార్సింగిలో ఉంది ఇక్కడ. ఇక్కడైతే ఆల్మోస్ట్ మనం 5 ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నాము. ఇదైతే మనకి రీసెంట్లీ హ్యాండ్ ఓవర్ అయిందనమాట. సో క్లయింట్స్ కూడా కొంచెం ఏజ్డ్ క్లయింట్స్ ఎల్బీ నగర్లో ఉంటారనమాట. మనల్ని అయితే యూట్యూబ్ చూసి మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. సో ఫస్ట్ ఇంటీరియర్స్కి వెళ్దామా కార్పెంటరీకి వెళ్దామా అని డౌట్లో ఉన్నారనమాట. సో మనల్ని అయితే అప్రోచ్ అయ్యారు, మన వర్క్ అండ్ ఫినిషింగ్ చూసి మనల్ని అప్రోచ్ అయ్యారనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇది మనకి ఇనిషియల్లోనే చెప్పారు, క్లయింట్ అయితే మనకి ఇది రెంట్ అవుట్ చేద్దాము అనేసి. సో థీమ్ ఎలా ఉండాలి అంటే రెంట్కి ఇవ్వాలి, అలానే బేసిక్గా ఉండకూడదు, కొంచెం ప్రీమియం లుక్ వచ్చేటట్టు అండ్ బడ్జెట్లో చేయాలి అని చెప్పారు. సో ఇదే మనకి మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నాము. సో ఎంటర్ అవ్వగానే మీకు నేను ప్రతి ఎలిమెంట్ చూపిస్తాను, మనం బడ్జెట్లో కూడా ఇంత ప్రీమియంగా చేయొచ్చా అనే ఫీల్ మీకు ఎలా ఉంటుందో ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ ఇది మనకి మెయిన్ డోర్ వచ్చింది. సో ఇది కంప్లీట్లీ మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 3 BHK ఫ్లాట్. సో మెయిన్ డోర్కి ఇమీడియట్గా మనకైతే టీవీ యూనిట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు టీవీ యూనిట్ చూస్తే మనము రెగ్యులర్గా ప్యానలింగ్ అయితే తీసుకున్నాము ఇక్కడ బ్యాక్ లైటింగ్ తోటి. అండ్ లోవర్స్ రెగ్యులర్గా వుడ్ లోవర్స్ అవి యూజ్ చేస్తారు కదా, అలా కాకుండా మనం కొంచెం గ్రే టోన్స్లో వెళ్ళాము. సో ఎందుకంటే దీనిపైన మనకి గ్రే లైన్స్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. సో యాజ్ యూజువల్ ఒక టాల్ యూనిట్ తీసేసుకున్నాము అండ్ బాటమ్ కూడా మనము సో బేస్ యూనిట్ తీసేసుకున్నాము. మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్యానలింగ్ అనేది మనం డిడక్ట్ చేసేస్తాము. సో కంప్లీట్ ప్యానలింగ్ తీసేసుకొని కాస్ట్ ఇంక్రీజ్ చేసుకోకుండా సో ప్యానలింగ్ డిడక్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ మనం వాల్ పేపర్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ MCB బాక్స్ అయితే ఉండింది. సో క్లయింట్ ఏంటంటే మనం ఇంకొక ఆప్షన్ కూడా సజెస్ట్ చేస్తాము, ఇక్కడ ప్యానలింగ్ అంటే హిడెన్ ప్యానలింగ్ వచ్చేటట్టు. బట్ క్లయింట్ ఏంటంటే ఇలా చూస్ చేస్తున్నారు. సో ఇక్కడ వాల్ పేపర్ తోటి అంటే మన లుక్ ఏంటి అంటే ఫుల్ వాల్ హైలైట్ అవుతుంది. సో బట్ మనకి బడ్జెట్లో అవుతుంది. సో ఇలాంటి ఆప్షన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. సో మీకు కూడా కావాలి అంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ ఇమీడియట్గా టీవీ యూనిట్ మనకి ఫుల్ వాల్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనకి డైనింగ్ ఏరియా అంటే క్లయింట్కి ఏంటి అంటే లివింగ్ అండ్ డైనింగ్ ఒకటే లెంతీ రూమ్ అయితే వచ్చింది. సో దీన్ని మనం సెగ్రిగేట్ చేసాము. ఇక్కడ పార్టీషన్ తీసుకున్నాము. సో ఈ పార్టీషన్లో కూడా మనం ఇక్కడ చూస్తున్నారు కదా PVD మెటల్ పార్టీషన్స్ ఇలా అయితే వెళ్ళలేదు, మనం ఇక్కడ వుడ్ పార్టీషనే చేసాము. బట్ అది హైలైట్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ డిజిటల్ లామినేట్స్ అయితే యూజ్ చేసాము. సో ఇవన్నీ మనకి డిజిటల్ లామినేట్స్ అనమాట. మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ లామినేట్స్ అయితే ఉన్నాయి. సో ఆ రేంజ్లో మనం ఇది యూజ్ చేసాము. సో మంచిగా ఎలివేట్ అవుతుంది, ఆ ట్రెడిషనల్ లుక్ అనేది మనకి బాగా కనిపిస్తుంది అనమాట. అంటే కాంటెంపరీ స్టైల్, కంప్లీట్ మోడర్న్ కాకుండా అలాగే ట్రెడిషనల్ కాకుండా కొంచెం ఆ టచ్ అనేది యాడ్ అవుతుందని ఇలా ఇచ్చాము. ఇక్కడ సోఫా బ్యాక్ సైడ్ మనకి PVC బీడింగ్స్ తోటే హైలైట్ చేసేసాము. సో ఇక్కడ సోఫా బ్యాక్ సైడ్ అయితే మనం PVC బీడింగ్స్ తోటే హైలైట్ చేసేసాము. సో ఈ PVC బీడింగ్స్ కూడా మనము అంటే ఓన్లీ PVC బీడింగ్స్ టైప్ పెట్టకుండా ఇక్కడ ఏం చేసామంటే ఇన్ బిట్వీన్ వాల్ పేపర్స్ అయితే ఇచ్చామన్నమాట. సో ఈ వాల్ పేపర్స్ చూస్తున్నారు కదా, కొంచెం ఈ టోన్కి మ్యాచ్ అయ్యి ఏదైతే మనకి ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ ఉంటుందో సో సిమిలర్ ప్యాటర్న్ అక్కడ కూడా వచ్చింది అనుకోండి, ఒక కంటిన్యూటీ అయితే ఉంటుంది. సో అందుకోసమే ఈ వాల్ పేపర్స్ తోటి కంప్లీట్ సోఫా బ్యాక్ సైడ్ కూడా మనము హైలైట్ చేసేసాము. అండ్ ఇక్కడ మీకు సీలింగ్ మెయిన్గా హైలైట్ చేయాల్సింది. సో ఎందుకోసం ఆ పాయింట్ చెప్పాను అంటే ఇక్కడ చాలా హైట్స్ తక్కువ ఉంటాయి కమ్యూనిటీస్లో. అండ్ మోరోవర్ మనకి స్ప్రింక్లర్ పాయింట్స్ కూడా మూవ్మెంట్ ఉండదు. సో అందుకోసమే ఇక్కడ మనం ఫ్లాట్ మిరర్స్ అండ్ జిప్సమ్ బీడింగ్స్ యూజ్ చేసి కంప్లీట్ సీలింగ్ కూడా ఎలివేట్ చేసేసాం. సో ఇక్కడ మీకు మెయిన్ ఒక టెక్నికల్ థింగ్ ఏంటి అంటే జనరల్గా స్ప్రింక్లర్స్ మనకి కొన్ని కమ్యూనిటీస్లో అయితే ఎలా ఉంటుంది మూవ్మెంట్ చేయడానికి, బట్ ఇక్కడైతే మనం ఎక్స్టెన్షన్ చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ మనకు ఒక మెయిన్ ఛాలెంజింగ్ కూడా వచ్చింది. సో ఛాలెంజింగ్ ఏంటంటే మన స్ప్రింక్లర్కి స్లాబ్ అయితే 4 inches గ్యాప్ ఉంది. జనరల్గా మన రోప్ లైట్ కావాలి అంటే 6 inches అయితే డ్రాప్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మన 4 inchesలోనే మన లుక్ అంటే మనం ఎక్కువ డ్రాప్ చేస్తేనే మనకు డిజైన్ వస్తుంది. అలా లేకుండా షార్ట్ హైట్స్లో కూడా మనము ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్ అయితే మనం ఇక్కడ ఇచ్చేసేసాము. సో నౌ కమింగ్ టు ద డైనింగ్ ఏరియా. సో యాక్చువల్లీ ఇది కామన్ జోన్ అయితే వచ్చింది, ఇక్కడ మనం డైనింగ్ సజెస్ట్ చేసాము. సో క్లయింట్కి ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా జూలా కావాలి, మళ్ళీ అప్పుడు మనం అంత సీలింగ్ బ్రేక్ చేసి అలా కాకుండా సో ఇప్పుడే జూలాకి అయితే ప్రొవిజన్ ఇచ్చేసేసాము. సేమ్ ఒక వుడ్ థీమ్ తీసేసుకొని జూలాకి కావాల్సిన హుక్స్ కూడా మనం సెటప్ చేసేసాము. ఫ్యూచర్లో మీరు ఎప్పుడు కావాలన్నా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ కామన్ జోన్కి ఇక్కడ మనకి వ్యానిటీ జోన్ అయితే వచ్చింది.
యాక్చువల్లీ చెప్పాలంటే ఇటు ఒక 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయి. ఇన్ బిట్వీన్ ఈ వాల్ అంతా మనకి మన సోఫా వాల్ నుంచి బాగా హైలైట్ అవుతుంది. అంటే మనకి విజిబిలిటీ జోన్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మనం డిజైనర్ టైల్స్ లైక్ డిజిటల్ టైల్స్ అయితే తీసుకున్నాము. సో ఒక థీమ్ అనేది మనం మ్యాచ్ చేయడానికి. సో సేమ్ ఏదే థీమ్ తీసుకున్నామో అదే థీమ్తో, అంటే మొత్తం టైల్ వేసినా కూడా హెవీ అయిపోతుంది కదా. సో అలాగే హెవీనెస్ ఉండొద్దు, బట్ క్లాసీ లుక్ కావాలి అంటే సేమ్ టోన్ ఆఫ్ పెయింట్స్ తీసుకొని 2 సైడ్స్ అయితే హైలైట్ చేసేసాము. యాజ్ యూజువల్ మనం వ్యానిటీ జోన్ కింద స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. అండ్ మనకు ఒక డిజైనర్ వ్యానిటీ కూడా తీసుకున్నాము ఇదంతా. అండ్ ఇక్కడ మిర్రర్ సెటప్స్ కానీ అంతా మనమే ప్రొవైడ్ చేసేసేసాము. బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు మనం ఫస్ట్ క్రాకరీ అయితే చూసేద్దాము. సో ఇది క్రాకరీ జోన్, చాలా ఫేవరెట్, క్లయింట్కి కూడా చాలా ఫేవరెట్ అని చెప్పారు. సో ఎందుకు ఇది అంత హైలైట్ చేస్తున్నాము అంటే మీరు చూస్తున్నారు కదా బిట్వీన్ టైల్స్ రెగ్యులర్గా మీరు మిర్రర్స్ చూసుండొచ్చు, లేదంటే ప్యానెలింగ్ టైల్ చాలా ఉంటాయి. బట్ ఇది ఏంటంటే మిర్రర్ టైల్ అనమాట. సో కంప్లీట్లీ గ్లాస్ కోటింగ్తో వస్తుంది ఈ టైల్ అనేది. సో మనం చాలా సైడ్స్లో కూడా యూజ్ చేసాం ఇలాంటి టైప్ ఆఫ్ టైల్స్. ప్రజెంట్ యూజ్ చేసిన ప్యాటర్న్ మనకి ఇక్కడ థీమ్కి మంచిగా సెట్ అయింది. అండ్ మీకు యాజ్ యూజువల్ కాసా అంటే కార్నర్స్ ఎక్కువ ఇస్తాం కాబట్టి ఇక్కడ కూడా మనం కార్నర్స్ ఎక్కువ హైలైట్ చేసాము. ఎందుకంటే రూమ్లోకి వెళ్ళేటప్పుడు అలాగా హట్ అవ్వకూడదు కాబట్టి ఎక్కువ కార్నర్సే మనం హైలైట్ చేసేసాము. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఎక్కువ హెవీ గ్లాసెస్ అయితే తీసుకోలేదు. సో యాజ్ పర్ క్లయింట్ టేస్ట్ ఉంటుంది ఇది కూడా. ఇక్కడ మనం గ్లాస్ యూనిట్స్ తీసేసుకొని ఇక్కడ సాలిడ్స్ అయితే ఇచ్చేసేసాము. అండ్ ఇక్కడ మనం ఫుల్ లెంత్ టాల్ యూనిట్ గ్లాస్ అయితే తీసుకున్నాము. అండ్ బాటమ్ అంతా కూడా మనకి స్టోరేజ్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు మెటీరియల్స్ చెప్పలేదు కదా, టీవీ యూనిట్ పార్టీషన్ కానివ్వండి మొత్తం మనం లామినేట్స్ తోటే డిజైన్ చేసాము. అండ్ ఇక్కడ సీలింగ్. సో చెప్పాలి అంటే సీలింగ్ డైనింగ్ అంటే ఒక స్పెసిఫిక్ జోన్ ఉంటుంది, అంటే అన్నిటికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో సేమ్ ఇక్కడ జిప్సమ్ విత్ వుడ్ సీలింగ్ చేసాము. అండ్ బిట్వీన్ గ్రిడ్స్లో మనం మిర్రర్స్ తోటి అయితే హైలైట్ చేసేసాము. అండ్ ఇక్కడ మీరు కర్టన్స్ చూస్తున్నారు కదా. సో ఫుల్ లెంత్ కర్టన్స్ క్లయింట్కి అయితే రిక్వైర్డ్ లేదు, ఎందుకంటే రెంట్కి ఇస్తామన్నారు. సో బేస్డ్ ఆన్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా. సో దానికోసం మనం రాడ్ ప్రొవిజన్ ఇచ్చేసి సో కర్టన్స్ అయితే హ్యాంగ్ చేసేసాము. అది మీ చాయిస్, మీకు ఫుల్ లెంత్ కావాలి అన్నా చేస్తాము, లైక్ దిస్ కావాలి అన్నా మనం చేస్తాము. సో ఇక్కడ నుంచి మనం బ్యూటిఫుల్ కిచెన్కి అయితే వెళ్ళిపోదాం. కిచెన్ గురించి చాలా స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే మనకి వెస్ట్ ఫేసింగ్ వచ్చింది. ఫస్ట్ ఇనిషియల్లో కొంచెం వాల్స్ అనేవి బ్లాకేజెస్ వల్ల కొంచెం చిన్న కిచెన్ లా అనిపించింది. బట్ క్లయింట్కి ఏంటంటే కిచెన్ కొంచెం స్పేషియస్గా కనిపించాలి, ఎలా డిజైన్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అక్కడి నుంచి ఎలివేట్ అయ్యేటప్పుడు ఆర్చెస్ కూడా స్ట్రైట్ కట్స్ కాకుండా సో కర్వ్స్తో డిజైన్ చేసాము. సో అదేంటంటే కొంచెం మోడర్న్ లుక్ అయితే వస్తుంది. యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఇచ్చేసాం. అంటే టాల్ యూనిట్స్ కంప్లీట్లీ ఇక్కడ దాకా తీసుకొచ్చేసేసి ఒక అంటే రొటీన్ టైప్ కాకుండా ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చామన్నమాట. ఇది డబుల్ హైటెడ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. యాజ్ యూజువల్ ఇక్కడ మనం హైలైట్ చేసేసాము లైటింగ్స్ తోటి అలాగా. ఇక్కడ మీరు ఒకసారి కిచెన్లోకి వచ్చేయండి. సో ఇది మనకి మెయిన్ కిచెన్ స్పేస్ అనమాట. మనకి ఎల్ షేప్ అయితే తీసుకున్నాము ఇక్కడ. యాక్చువల్లీ మనకి అక్కడ ఫ్రిడ్జ్కి అయితే ప్రొవిజన్ ఇచ్చాము, మీకు చూపిస్తాను అటు వెళ్ళినప్పుడు. ఇక్కడ మనకి కిచెన్లో మొత్తం యూజ్ చేసిన మెటీరియల్ అయితే అక్రిలిక్ యూజ్ చేసేసాము. యాజ్ యూజువల్ బాటమ్ అంతా స్టోరేజ్, మనకి టాండమ్ డ్రాస్ ఇచ్చేసాను. నేను ప్రతిసారి ఓపెన్ చేయట్లేదు, చాలా వీడియోస్లో చూపిస్తున్నాను కదా, సో అందుకే ఓపెన్ చేయట్లేదు. సో టాండమ్స్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి షింక్ ప్రొవిజన్ కూడా మనమే తీసుకున్నాము. అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందని చెప్పేసి స్టీల్ సింకే తీసుకున్నాము. ఇక్కడైతే మనకి యాక్చువల్లీ ఇన్బిల్ట్ ఆరో కూడా ఇచ్చున్నాము. బట్ వచ్చిన ఎవరైతే టెనెంట్స్ ఉంటున్నారో సో వాళ్ళకి టాప్ ఆరో కావాలి అన్నారు. సో ఇక్కడే మనం అది ఫిట్ చేసేసాము. అండ్ ఇట్ సైడ్ మీరు చూసినట్టయితే మొత్తం గ్లాస్ షట్టర్సే తీసుకున్నాము. అండ్ పైన సేమ్ మన టెక్నిక్ యూజ్ చేసేసి వితౌట్ హ్యాండిలే మనం డోర్స్ అనేవి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక కార్నర్ ఒక ఓపెన్ యూనిట్, అంటే డైలీ యాక్సెస్ చేసుకోవడానికి ఏదైనా ఉంటుంది కదా, సో ఆ థాట్లో మనం అక్కడ తీసుకుందాం అనమాట. సో ఉన్న స్పేస్ని కూడా మనం ప్రాపర్గా అయితే యూజ్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందని గ్రనైటే సజెస్ట్ చేసాము. అండ్ బ్యాక్ సైడ్ టైల్స్ కూడా మనకి గ్రీన్కి కొంచెం బేస్ టోన్ అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ టైల్కి అయితే మనం వెళ్ళిపోయాము. సో ఆపోజిట్లో మనకి ఒక కొంచెం స్పేస్ అయితే వచ్చింది. సో ఫ్రిడ్జ్ అనేది మేము లివింగ్ జోన్లో కంప్లీట్లీ అవాయిడ్ చేసేసాము. ఇక్కడ ఫ్రిడ్జ్ జోన్ అయితే ఇచ్చేసాము. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ప్రొవిజన్ కూడా మనం ఫ్యూచర్కి ఆలోచించి డబుల్ డోర్ ఫ్రిడ్జ్కే మనం ప్రొవిజన్ అయితే ఇచ్చేసాము. అండ్ యాజ్ యూజువల్ ఒక టాల్ యూనిట్, మనకి టాల్ యూనిట్స్ అనేవి మ్యాండేటరీ ఫర్ కిచెన్. ఎందుకోసం అంటే చాలామంది అనుకుంటారు టాల్ యూనిట్స్ అసలు యూజ్ ఉండదు అని. బట్ మనకు మంత్లీ గ్రోసరీ అన్ని ఆర్ ఎనీ పెద్ద ఐటమ్స్ కానివ్వండి మొత్తం దీంట్లో అయితే వెళ్ళిపోతాయి. సో నేనైతే మస్ట్ అండ్ షుడ్గా సజెస్ట్ చేస్తాను టాల్ యూనిట్ అనేది. అండ్ ఇక్కడ ఎక్స్టెన్షన్ మనం టాల్ యూనిట్స్ తీసుకోలేదు, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కొంచెం డిఫరెంట్ లుక్ రావాలి, అక్కడి నుంచి చూసినప్పుడు కూడా మంచిగా ఉండాలి అని చెప్పేసి. సో ఒక కాఫీ స్టేషన్, చిన్న చిన్న స్నాక్స్ అలా ఏదైనా పెట్టుకోవాలి అన్నా మీకు ఆల్రెడీ చెప్పాను కదా డబుల్ హైటెడ్ ఇచ్చామని. ఇక్కడ ఒక నిష్ అయితే ప్రొవైడ్ చేసేసాము.
సో ఏమైనా రెడీ టు యాక్సెస్ అంటే సాల్ట్ కానివ్వండి, పికెల్స్ కానివ్వండి, అలాంటివి ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు కెటల్స్ అలాంటివి ఏదైనా ప్లేస్ చేసుకోవాలన్నా ఇక్కడ ఉంటుంది. ఆన్ టాప్ కూడా మనమైతే ఇక్కడ స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. ఇక్కడ కంప్లీట్లీ మనం అక్రిలిక్ యూజ్ చేసాము. అక్రిలిక్ లో కూడా ప్లెయిన్ కాదు, మీరు ఒకసారి దగ్గరకు వచ్చి చూస్తే లైట్ షిమ్మరీ టెక్స్చర్ యూజ్ చేసాము. మీకు వీడియోలో విజిబిలిటీ ఉందో లేదో, బట్ ఇక్కడైతే షిమ్మరీ టైప్ మనం యూజ్ చేసాం అనమాట. లైవ్లో అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ యూటిలిటీలో కూడా మనము ఆల్టర్నేట్ కిచెన్ గ్రనైట్ అయితే వేసేసాము, అదైతే చూపించట్లేదు. ఇప్పుడైతే మనము పూజ చూసేద్దాం. సో ఇక్కడ మనకి కిచెన్ కి అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి అయితే ఒక చిన్న రూమ్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సో పూజ కోసం అనమాట. సో చాలా కమ్యూనిటీస్ లో అసలు పూజ రూమ్ ఇవ్వట్లేదు, బట్ ఇక్కడ చాలా బెస్ట్ అనమాట. పూజ రూమ్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్ డోర్ కూడా మేము సిఎన్సీ చేపించాము. లామినేట్ పైన సిఎన్సీ చేపించేసి బెల్స్ అయితే మనం హ్యాంగ్ చేసేసాము. అంటే మోడర్న్ గా ఉంటుంది. అండ్ రెంట్ అవుట్ కి కాబట్టి హెవీ గ్లాస్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. బట్ ఇక్కడ హైలైటెడ్ మనం గోల్డ్ హ్యాండిల్స్ యూజ్ చేసేసాము ఎలివేట్ చేయడానికి, అంటే ప్రీమియం లుక్ రావడానికి. సో ఈ గోల్డ్ హ్యాండిల్స్ తోటి మనం హైలైట్ చేసేసాము. సో ఒకసారి పూజ కూడా చూసేద్దాం. సో నా ఇంటి ద పూజ రూమ్. సో ఇక్కడ మీరు చూసినట్టు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, సో తక్కువ బడ్జెట్లోనే ప్రీమియం లుక్ ఎలా వస్తుంది అని చెప్పి. యాజ్ యూజువల్ మనకి బాటంలో స్టోరేజ్ రిక్వైర్డ్ కాబట్టి స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. అండ్ బ్యాక్ సైడ్ మేము కంప్లీట్లీ ప్యానెల్ అనేది అవాయిడ్ చేసేసాము. సో మనకి కస్టమైజ్డ్ వాల్ పేపర్, లైక్ మనకి ఎలాంటి ప్రింట్ కావాలన్నా మనకైతే వస్తుంది. సో మన కృష్ణుని తీసుకొని వాల్ పేపర్ పైన అయితే ప్రింట్ చేసేసి ఇక్కడ స్టిక్ చేసేసాము. సో మీరు మెయింటెనెన్స్ వైజ్ కూడా చూడొచ్చు, మనం టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది. సో ఆ క్వాలిటీలో మనం ప్రీమియం క్వాలిటీ తీసుకున్నాము అంటే మనకి చాలా లైఫ్ అయితే వస్తుంది. సో ప్యానలింగ్ మొత్తం మనం ఈ వాల్ పేపర్ తోటి హైలైట్ చేసేసాము. సో మనకి పూజ బిసైడ్సే మనకైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చింది. సో నౌ వీఆర్ ఇన్ టు ద మాస్టర్ బెడ్రూమ్. సో ప్రెసెంట్ అయితే నేను మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాను. సో ఇక్కడ ఏంటి అంటే మనకి వాల్ టు వాల్లో వార్డ్రోబ్ అలాట్మెంట్ అయితే మనకి ప్రొవిజన్ అయితే ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ కంప్లీట్లీ వాల్ టు వాల్ మనము వార్డ్రోబ్ తీసుకున్నాము. ఆ కార్నర్లో డ్రెస్సింగ్ సెక్షన్ అయితే ఇచ్చేసేసాము. ఇక్కడ మేమైతే స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా మనం యూజ్ చేసిన మెటీరియల్ లామినేట్ యూజ్ చేసాము. బట్ ఇక్కడ హైలైట్ చేయడానికి మాత్రం ఒక డిజిటల్ ప్రింటింగ్ లామినేట్ యూజ్ చేసామన్నమాట. సో మంచిగా ఈ లుక్ని ఎలివేట్ చేస్తుంది. సో ఇదే థీమ్ మనం వెళ్తున్నాం కాబట్టి సేమ్ అంటే ఆ టైప్ ఆఫ్ మిక్స్ థీమ్ మనకు కావాలి. సో బ్యాక్ సైడ్ కూడా మన వాల్ హైలైట్ అవ్వాలి బట్ ఎక్స్పెన్సివ్ అవ్వద్దు అని మేము ఇక్కడ ఏం చేసామంటే పిఓపి తోటి మౌల్డింగ్స్ చేసాము. సో వన్స్ మౌల్డింగ్ చేయించేసి ఇన్సైడ్ అంతా మేము వాల్ పేపర్కి వెళ్ళిపోయాము. సో 2 sides మనకైతే విండోస్ అయితే ఇచ్చాయి. ఇక్కడ కూడా మనం బ్లైండ్ అయితే ప్రొవిజన్ ఇచ్చేసేసాము. అండ్ బెడ్ అనేది మనం ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు. సో టెనెంట్స్ వస్తున్నారు కదా, సో వాళ్ళకి బెడ్స్ అలా ఉంటే మనకి బెడ్ యూజ్ లేదని చెప్పేసి క్లయింట్ రిక్వైర్మెంట్ అయితే ప్రెసెంట్ అయితే బెడ్ అయితే లేదు. సో ఇక్కడ మనం స్లైడింగ్ తీసుకున్నాము. అండ్ ఈ కార్నర్ మనకి డ్రెస్సింగ్ అయితే ప్రొవిజన్ ఇచ్చేసేసాము. సో ఈ కార్నర్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటి అంటే మనం బాటమ్ చెస్ట్ ఆఫ్ డ్రాస్ అనేవి ఇచ్చేసాం అనమాట. మనకి స్టోరేజ్ అలా ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి. సో బాటంలో డ్రాస్ అనేవి ఇచ్చేసేసాము. బ్యాక్ సైడ్ ఓన్లీ మిర్రర్ అనేది మనం వాల్కి అయితే స్టిక్ చేసేసాము. యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తే ఒక టీవీ యూనిట్ అనేది ఇచ్చాము. అంటే మల్టీపర్పస్ ఒక టీవీగా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫోన్స్ అలా పెట్టుకొని ఒక యూనిట్ అయితే ఇక్కడ ఇచ్చేసాము. సో అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి టెనెంట్స్ మూవ్ ఆన్ అయిపోయారు. సో అందుకని ఒక చిన్న టేబుల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు. సో అదర్ దెన్ మనకి ఇక్కడ టేబుల్ లేకపోతే మంచి కంప్లీట్ స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ మనకి బెడ్కి సైడ్ ఆల్రెడీ మనకి విండో వచ్చిందని చెప్పాను కదా. సో విండో బాటంలో మనము ఒక సైడ్ టేబుల్ కమ్ సీటింగ్ అనేది ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఇక్కడ కుషన్ కూడా ఇచ్చేసేసాము. సో కుషన్ మనకి లుక్ బాగుంటుంది, అది కూర్చోడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది కదా. అండ్ బాటమ్ అంతా కూడా మనం స్టోరేజ్ తీసేసుకున్నాము. ఇక్కడ మనకి విండో నుంచి వ్యూ బాగుంటుంది. సో అందుకైతే ఇక్కడ కుషన్ ఇచ్చేసి విండో సీటింగ్ టైప్ అయితే మనం సెట్ చేసేసాం. అండ్ మెయిన్ సీలింగ్ ఇక్కడ బెడ్రూమ్స్లో హెవీగా హైలైట్ చేయలేదు. అంటే సింపుల్ అండ్ క్లాసీ థీమ్గా ఉండాలి అని చెప్పేసి ప్రొఫైల్ లైట్స్ తోటే హైలైట్ చేసేసాము. జస్ట్ మనకి బెడ్ ఏ షేప్ అయితే ఉంటుందో అదే షేప్ తోటి మనం సీలింగ్లో ప్రొఫైల్ లైట్ అనేది రన్ చేసేసాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే త్రూ అవుట్ ఫ్లాట్లో మనం హ్యాండిల్స్ కానివ్వండి, కర్వ్ ఎడ్జెస్ ఇలాంటి చాలా హైలైట్ చేస్తున్నాము. సో కంప్లీట్లీ మీకు నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, కాసా ఈజ్ నథింగ్ బట్ కస్టమైజేషన్. మీకు ఎలాంటివి కావాలి అన్నా వీఆర్ రెడీ టు డూ. సో మాది డిజైనింగ్ టీమ్ ఉంటుంది, డెడికేటెడ్ డిజైనర్ని మీకు అసైన్ చేస్తాము. సో మీకు డిజైన్ అంతా ఓకే అనుకున్న తర్వాత సైట్లో అయితే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో కంప్లీట్ కమ్యూనికేషన్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో ఏదైతే ప్రతిదీ మీకు డీటెయిల్గా ముందే డిస్కస్ చేసేసి మేమైతే మీకు హ్యాపీ హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేస్తాము. సో మనకి కిచెన్కి ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ అయితే వచ్చేసింది. ఇందాక మీకు చెప్పాను కదా వ్యానిటీకి బిసైడ్స్ 2 bedrooms వచ్చాయని. సో ఫస్ట్ అయితే ఒక బెడ్రూమ్ చూసేద్దాము, వచ్చేయండి.
సో ఈ రూమ్లో మనకి డోర్కి ఆపోజిట్లోనే మనం వార్డ్రోబ్స్ అయితే ఇచ్చేసేసాము. సో ఈ వార్డ్రోబ్ సెక్షన్ కూడా ఇక్కడ మనం ఏమి చేసామంటే యూజర్ క్లోత్స్ పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. సో ఇక్కడ మనకి యూజర్ క్లోత్స్ పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి ఏదైనా ప్లేస్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ క్లయింట్ వైజ్ అంటే వాళ్ళ చాయిస్ ఎలా అయినా యూజ్ చేసుకునేందుకు మల్టీపర్పస్గా ఇదైతే ఇచ్చాము. సో మెయిన్ ఇక్కడ వార్డ్రోబ్స్. సో ఇక్కడ వార్డ్రోబ్స్ చూసినట్టయితే కంపారిటివ్లీ మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఈ రూమ్స్ 2 రూమ్స్ కొంచెం కాంపాక్ట్గా ఉంటాయి. సో ఆ రూమ్స్కి స్పేసింగ్ తగినట్టు మనం ఇక్కడ వార్డ్రోబ్స్ అయితే డిజైన్ చేసాము. సో ఇక్కడ వార్డ్రోబ్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ మనం మిక్స్ ఆఫ్ డిజైన్స్తో చేసాము. సో ఇక్కడ మనం మొత్తం యూజ్ చేసింది లామినేటే, బట్ ఆ డీటెయిలింగ్ వర్క్ చేయడం వల్ల బాగా ఎలివేట్ అయితే అవుతున్నాయి. సో ఇక్కడ మనం కంప్లీట్గా యూజ్ చేసింది అయితే లామినేట్ యూజ్ చేసేసాము. సో చిన్న చిన్న డీటెయిలింగ్ వల్ల కంప్లీట్ వార్డ్రోబ్ అయితే బాగా హైలైట్ అవుతుంది. సో చాలా మంది అనుకుంటారు ఇలాంటి జిగ్జాగ్ డిజైన్స్, ప్యాటర్న్స్ ఇవన్నీ డీకోర్ ప్రీమియం సెక్షన్లోనే వస్తాయని. సో కంప్లీట్లీ కాసా అయితే దాన్ని కొట్టేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇది లామినేట్ సెక్షన్, లామినేట్ రేంజ్లోనే ఈ కంప్లీట్ వార్డ్రోబ్ అయితే డిజైన్ చేసేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బాటంలో కూడా ఈ కంప్లీట్ డీటెయిల్ వర్క్ చేయడం వల్ల చాలా కంప్లీట్ ప్రీమియం లుక్ అయితే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనం ఏంటంటే లాంగ్ హ్యాండిల్స్ తోటి కొంచెం ఎలివేట్ చేసాం లుక్ని. సో ఈ హ్యాండిల్స్ చూస్తున్నారు కదా, 9 feet హ్యాండిల్స్ తీసుకున్నాము. చిన్న గోల్డ్ డీటెయిలింగ్ వచ్చింది. సో దానివల్ల బాగా పాప్ అయితే అవుతున్నాయి. అండ్ టాప్ మనకి ఇక్కడ ఏంటంటే లాఫ్ట్ సెక్షన్ తీసుకున్నాము. బట్ ఇక్కడ ప్లెయిన్ డోర్స్ అలా యూజ్ చేయకుండా మనం నాబ్స్తో హైలైట్ చేసేసాము. సో నాబ్స్ కూడా చూస్తున్నారు కదా, చిన్న నాబ్స్ అలా కాకుండా కొంచెం డీటెయిల్ నాబ్స్ అయితే తీసుకున్నాము. సో దెన్ మనకి ఇమీడియట్లీ ఇక్కడైతే విండో అయితే వచ్చేసేసింది. సో విండోకి కూడా మనం అన్ని న్యూట్రల్ టోన్స్ తోటి బ్లైండ్స్ అయితే ప్రొవైడ్ చేసేసాము. సో వార్డ్రోబ్కి ఇమీడియట్గా మనకి బెడ్ అయితే మనకి క్లయింట్ రిక్వైర్డ్ ఏం లేదు. సో బట్ ఇక్కడ టెనెంట్స్కి ఆల్రెడీ ఉంది కాబట్టి బెడ్ అయితే ప్రొవిజన్ ఇచ్చేసేసాము. అండ్ బెడ్కి ఆపోజిట్లో మనం ఒక చిన్న యూనిట్ అనేది తీసుకున్నాము. సో ఈ యూనిట్ ఏంటి అంటే టీవీ యూనిట్. మీకు ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్లో చెప్పినట్టు ఒక టీవీ యూనిట్ సెటప్ టైప్ ఇచ్చేసాము. మీరు మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు. ఏదైనా కీస్ పెట్టుకోవాలి అన్న, చిన్న చిన్న ఫోన్ ఛార్జెస్ అలా పెట్టుకోవాలి అన్న, సో ఇవి మనకి మంచిగా యూజ్ అయితే అవుతుంది. సో ఈ కార్నర్ అయితే మనం వర్క్ స్టేషన్ అయితే ప్రొవిజన్ ఇచ్చేసేసాము. సో వర్క్ స్టేషన్ మీరు చూస్తున్నారు కదా, సో రెగ్యులర్గా వర్క్ స్టేషన్ దానిపైన బుక్ స్టోరేజ్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి విండో వచ్చింది. సో మనకి స్టోరేజ్ అనేది మిస్ అవుట్ చేయకుండా మనం ఆ సైడ్కి టర్న్ అవుట్ చేసేసామన్నమాట స్టడీ యూనిట్. సో మీరు ఏదైనా బుక్స్ అసలు యాక్సెస్గా ఉండాలి అన్న ఇలా ఓపెన్ యూనిట్స్ పెట్టుకున్నారనుకోండి, సో బుక్స్ మంచిగా యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ ఇచ్చేసాము. ఇక్కడ మీరు ఇంకొకటి చూసారంటే ఇక్కడ స్టడీ టేబుల్ చైర్ కోసం ప్రొవిజన్ ఇచ్చేసాము. అండ్ రెడీ యాక్సెస్ కూడా అటు సైడ్ మనం స్టోరేజ్ అనేది ఇచ్చేసాము. ఇక్కడ యూజ్ చేసిన లామినేట్స్ గ్లాసీ యూజ్ చేసాం, మ్యాట్ యూజ్ చేసాం, డిజిటల్ యూజ్ చేసాం. అన్ని మిక్స్ ఆఫ్ చేయడం వల్ల మీకు ఎంత బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. ఈ కార్నర్లో క్లయింట్కి డ్రెస్సింగ్ సపరేట్ యూనిట్ అయితే రిక్వైర్డ్ ఏం లేదు. బట్ ఒక ఫుల్ లెంత్ మిర్రర్ అనేది ఇచ్చేసాం అనమాట. మిర్రర్ ఇస్ మ్యాండేటరీ కాబట్టి సో మిర్రర్ తీసేసుకున్నాము. ఇక్కడ మనకి ఒక బెడ్ సైడ్ టేబుల్ అనేది ఇక్కడ ప్లేస్ చేసేసాము. సో ఇది మనకి కంప్లీట్ త్రూ అవుట్ రూమ్ అనమాట. సో మీకు చిన్న స్పేసెస్ ఉన్నా, ఎలాంటి కాంపాక్ట్ స్పేసెస్ ఉన్నా కూడా సో స్పేషియస్గా లుక్ చేయడానికి మేము కంప్లీట్లీ ఎవ్రీ ఇంచ్ డీటెయిల్గా డిజైన్ చేస్తాము. మీకు ఒక డెడికేటెడ్ డిజైనర్ అయితే యాడ్ అవుతారు. సో మీకు మీ టేస్ట్ ప్రకారం అండ్ ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం మొత్తం డిజైన్ చేసేసి బ్యూటిఫుల్ హోమ్ మీకు డెలివరీ చేస్తారు. సో మనం నెక్స్ట్ రూమ్లోకి మూవ్ అవుట్ అయిపోతాం. సో మనకి వ్యానిటీకి ఆల్రెడీ అటు సైడ్ బెడ్రూమ్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు మనకి ఈ సెక్షన్లో ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది. సో ఇది కూడా చూద్దాము వచ్చేయండి. సో సేమ్ ఆ రూమ్లోనే మనకి డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ వార్డ్రోబ్స్ అయితే వచ్చేసేసాయి. సో ఇక్కడ కూడా మనం కంప్లీట్ ఫుల్ లెంత్ వార్డ్రోబ్ అయితే తీసుకున్నాము. టాప్లో అయితే మనం లాఫ్ట్ సెక్షన్ ఇచ్చేసేసాము. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, మిక్స్ ఇది కూడా కంప్లీట్ లామినేట్స్ తోటి డిజైన్ చేసేసాము. అండ్ కంప్లీట్ లాంగ్ హ్యాండిల్స్ తోటి మనం హైలైట్ చేసేసాము. ఎవ్రీ వార్డ్రోబ్లో మనం హ్యాండిల్స్ డిఫరెంట్గా యూజ్ చేసేసాము. ఈ హ్యాండిల్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, గ్రిప్ వైజ్ బాగుంటుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనం లామినేట్ తోటి డిజైన్ చేసేసాం. ఈ ఇంట్లో ఎక్కువ డిజిటల్ లామినేట్స్ అవి యూజ్ చేసేసాం. ఎవ్రీ పాప్ అవ్వకుండా డీసెంట్గా ఉండే డిజిటల్ లామినేట్స్ యూజ్ చేసేసాం అనమాట. లుక్ వైజ్ చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. అండ్ సేమ్ అన్ని రూమ్స్లో ఇచ్చినట్టు ఇక్కడ కూడా మనం ఒక సెక్షన్ ఇచ్చేసేసాము. ఇదైతే అన్ని రూమ్స్లో కామన్. సో సేమ్ మనం ఏదైనా ఇలాంటి ఫోన్స్ పెట్టుకోవడానికి, కీస్ అలా ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. సో ఇక్కడ ఒక స్టోరేజ్ అనేది ఇచ్చేసేసాము. అండ్ ఈ కార్నర్లో మనం వర్క్ స్టేషన్ అనేది ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ కూడా మనం వర్క్ స్టేషన్ ఎలా అయితే మనము ఆ రూమ్లో చూసాము, సేమ్ వర్క్ స్టేషనే ఇచ్చాము. ఇక్కడైతే యూనిట్ అయితే ఇచ్చేసాము. బాటంలో అయితే మనం స్టడీ టేబుల్ తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇక్కడ కూడా సైడ్ ఈజీ యాక్సెస్గా ఉండడానికి ఒక స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఇది క్లయింట్ ఆల్రెడీ అంటే ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళది అనమాట. ఇక్కడైతే ప్లేస్ చేసుకున్నారు బుక్స్కి సంబంధించిన స్టోరేజ్ అంతా. ఈ కార్నర్లో మనం డ్రెస్సింగ్ యూనిట్ తీసుకున్నాము. సో ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్లో మీకు ఫుల్ లెంత్ మిర్రర్ తీసుకున్నాము. అండ్ బాటంలో కూడా మీకు చెస్ట్ ఆఫ్ డ్రాస్ అనేది ప్రొవైడ్ చేసేసాము. స్టోరేజ్ మ్యాండేటరీ కాబట్టి సో డ్రెస్సింగ్కి ఒక స్టోరేజ్ అనేది తీసేసుకున్నాము. ఇక్కడ మెయిన్
మెయిన్ ఏంటి అంటే ఫాల్ సీలింగ్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ వార్డ్రోబ్లో ఒక ప్యాటర్న్ చూసారు కదా, క్లౌడీ ప్యాటర్న్. సో సేమ్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ ఇచ్చేసేసాము. ఏదైతే కంప్లీట్ బ్లూ టోన్స్లో వెళ్ళామో సేమ్ టోన్ పెయింట్ అదే చేసేసాము. ఆ కార్నర్లో జస్ట్ ప్రొఫైల్ లైట్స్ అయితే రన్ చేసేసాము. సో డీసెంట్గా ఉంటుంది అండ్ కొంచెం ప్రీమియం లుక్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది ఈ రూమ్ అయితే ఇలా డిజైన్ చేసేసాము. కంప్లీట్ హోమ్ టూర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట. లుక్ అయితే చాలా బాగుంది. క్లయింట్స్ కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఏదైనా మిస్ అవుట్ అయినా మా నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నారు కదా, సో డైరెక్ట్ మీరు మాకు డిఎం కూడా చేయొచ్చు, వాట్సాప్లో పిన్ చేసేసేయచ్చు నెంబర్కి. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా, అండ్ చాలా మంది చెప్పారు ఓన్లీ ప్రీమియం ప్రాజెక్ట్స్ చేస్తామా అని. నో అండి. సో మేము ప్రాజెక్ట్ వాల్యూ స్టార్టింగ్ ఫ్రమ్ 7 lakhs నుంచి మేము ఎంతవరకైనా ప్రాజెక్ట్స్ అనేవి డీల్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బడ్జెట్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయొచ్చో మీకు నేను చూపించాను. ఎవ్రీ వాల్ అనేది హైలైట్ చేసేసాము, బట్ ఇన్వెస్ట్మెంట్ తక్కువతోటి. సో ఇలాంటి చాలా ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట. తక్కువ కాస్ట్లో కూడా బిల్డ్ చేసే మెటీరియల్స్ మా దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ మీకు మీ హోమ్లో, మీరు ఫ్యూచర్ హోమ్లో పెట్టుకోవాలనుకుంటున్నారా, సో ఖచ్చితంగా కాసాకి అయితే విజిట్ చేసేసేయండి. డెడికేటెడ్ టీమ్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మేము రాజపుష్పాలో ఫ్లాట్ తీసుకున్న వెంటనే ఆలోచించాము ఇంటీరియర్స్ ఎవరికి ఇవ్వాలి అని. కొంత రీసెర్చ్ చేయడం మొదలుపెట్టామండి. అప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఈ కాసా వాళ్ళవి బాగా నచ్చినాయి మాకు. నచ్చి మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. కుకట్పల్లిలో వాళ్ళ ఆఫీస్ ఉంటే రమ్మన్నారు. వచ్చి మాట్లాడిన తర్వాత బాగా నచ్చింది మాకు. రీజనబుల్ ప్రైస్లో వాళ్ళు మాకు చక్కగా చేసిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. చెప్పిన విధంగానే వాళ్ళు చక్కగా మాకు చక్కటి అవుట్పుట్ తోటి మాకు ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్ కానీ అవి కానీ చాలా డీసెంట్గా చేశారు. టీం వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్గా సాల్వ్ చేసేవాళ్ళు మాకు. వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దెమ్. రెంటల్ పర్పస్ కోసమని తయారు చేసాము. మాకు వచ్చిన టెనెంట్స్ కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగానే చూడంగానే వెంటనే మాకు అడ్వాన్స్ ఇచ్చేసారు, వేరే ఛాయిస్కి పోకుండా. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ మనీషా గారు, చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు మాకు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ యూ. అండి మా పాప తీసుకుంది, ఎట్లా వస్తుందో ఫస్ట్ భయపడ్డాం. ఇంటీరియర్కి ఇవాళ మేము ఓన్గా చేయించుకోవాలా అని. కానీ తర్వాత వీళ్ళు ఇన్ టైంలో ఇచ్చేసారు. మాకు లేట్ అవుతుందేమో అని భయపడ్డాము. అట్లాంటివి ఏం లేదు ప్రాబ్లం. ఇన్ టైంలో ఇచ్చారు. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నీట్గా ఉంది వర్క్ కూడా. వీళ్ళతో జర్నీ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. టెన్షన్స్ ఏం లేకుండా మాకు నీట్గా జరిపోయింది. మేము అసలు ఎప్పుడో వచ్చి చూసేవాళ్ళం. మేము వచ్చేటప్పటికి హాఫ్ ఆఫ్ ది వర్క్ అయిపోయి ఉండేది. బాగుంది వీళ్ళతో జర్నీ. కిచెన్ బాగుంది, మాడ్యులర్ కిచెన్. మేము చెప్పిన బడ్జెట్లో మాకు చక్కగా చేసి ఇచ్చారండి. అవును. టీమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అంటే మీకు టీమ్ బాగుందండి, చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్. వుడ్ వర్క్ వాళ్ళు ముఖ్యంగా శ్రీకాంత్ గారు, మన ధీరజ్ గారు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా, ఎప్పుడు ఏది ఉన్నా కానీ ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసేవాళ్ళు అండి. ఒక్కొక్కసారి మేము రాత్రి 9-9:30 కూడా ఫోన్ చేసేవాళ్ళం. అప్పుడు కూడా వాళ్ళ ఆఫీస్లో ఉండి మాకు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. ఎక్సలెంట్ టీం వర్క్ బాగుంది వాళ్ళది. మేము ఒకవేళ డార్క్ కలర్స్ సెలెక్ట్ చేసినా మాకంత నాలెడ్జ్ ఉండదు కదా. ధీరజ్ చెప్పేవాడు, మేడం ఇట్లా పోదామా. అట్లా మాకేమైందంటే మాకు తర్వాత ఆలోచిస్తే ఓహో వీళ్ళు చెప్పిందే బాగుంది కదా, మాకు ఐడియా ఉండదు కదా. ట్రెండింగ్ అది కాకుండా మేమేదో కలర్స్ సెలెక్ట్ చేసి వచ్చిన తర్వాత అవుట్పుట్ ఎట్లుంటుంది అని తెలియదు కదా. దాన్ని బట్టి ధీరజ్ మంచి బాగానే మాకు సలహా ఇచ్చాడు. శ్రీకాంత్ గారు కూడా బాగానే ఇచ్చారు. ధీరజ్ని కొంచెం సతాయించాం. లేదు, బాగానే రెస్పాన్స్. అసలు వుడ్ వర్క్ వాడు కానీ చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోయిందండి. ఏ గొడవలు లేకుండా ఇవని అవని పెద్ద అట్లాంటివి ఏం లేకుండా మాకు అది కావాలి. ఎందుకంటే పీస్ఫుల్గా వెళ్ళిపోతే మాకు బాగుంటుంది, సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. లాంగ్ ఉంటాం. అదే కాకుండా వాళ్ళు మేము వచ్చే టైంకి వాళ్ళ పాటికి వాళ్ళు వర్క్ చేసుకునేవాళ్ళు. ఇది కాదు ఇది అన్నా కూడా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. మేడం ఇట్లా వస్తుంది మాకు తెలియదండి, ఓనర్స్ వాళ్ళని అడగండి అనేది లేదు ఆన్సర్. కొంతమంది అట్లా చెప్తారు కదా, కానీ వీళ్ళ దగ్గర బాగుంది. టీం అయితే బాగుందండి. పెయింటర్స్ కూడా బాగా చేశారు. చాలా ఫినిషింగ్ అయితే అద్భుతంగా ఇచ్చారండి. బాగుంది, చాలా బాగుంది. మాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్.